తీసుకొస్తే బాగుంటుంది అనేది మన సూచన. సార్, ఈ హర్మోజ్ దగ్గర భారత నౌకలు, ఇంధనం తీసుకొచ్చే నౌకలు దాదాపు 19 నౌకలు ఆగిపోయాయి అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ సార్. అసలు ఇటు వెళ్తుంది యుద్ధం అనేటువంటిది, ఇంకా ఇంధన కొరత. మనం రోజు యుద్ధం మీద ఒకటో రెండో సింపుల్ గా బ్రీఫ్ గా మాట్లాడుకోవాలి. హర్మోజ్ యుద్ధానికి సంబంధించి సరే భారత్కి ఏమి ఇబ్బంది లేదని చెప్పని చెప్తున్నారు, కానీ లేటెస్ట్ ఇది ఏంటంటే భారత్ సంబంధించి అమెరికా ఎంట్రీతో వాళ్ళ యొక్క ఓవర్ యాక్షన్ తో అసలు ఇది ఎటుపోతా ఉంది, ఏమైపోతుంది, ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి సమస్య ఎక్కడ ఎండ్ అవుతుంది, ఈ అగ్నికీలలకి ఎప్పుడు ఇది పెడతారనేది అలా ఉంచినట్టయితే 19 నౌకలు తాజాగా భారత్కి రావాల్సినటువంటి నౌకలు ఆగిపోయాయనేటువంటిది మనకి ఇంధన సంక్షోభానికి సంబంధించి ఇది సాధారణ వార్త కాదు. ఇది ఖచ్చితంగా మన వంట గ్యాస్ నుంచి, మన ట్రాన్స్పోర్ట్ నుంచి, కార్లో పెట్రోలు, ఈ మొత్తం జీవితం అంతా కూడా ప్రభావితం చేసేటువంటి ఒక గ్లోబల్ క్రైసిస్ ఇది. కాబట్టి ఈ ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 దేశాల మధ్య సాగుతున్నటువంటి యుద్ధంలో అసలు భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదిలిపోతుంది, భారత్ కూడా ఇదైంది. కానీ భారత్ ఇప్పుడు ఎక్కడుంది అని తీసుకున్నట్టయితే ఇంధనం అందుబాటులో మనకు ఉందా, మళ్ళీ క్రైసిస్ వస్తుందా, మళ్ళీ పెట్రోల్ బంకుల దగ్గర అక్కడెక్కడ ఇదవుతారా అని చెప్పి కనుక చూసుకున్నట్టయితే సామాన్యుడిని నలిపేస్తాయా అనేది కూడా చూసుకుంటే హార్మోజ్ జలసంధి ఖచ్చితంగా ఒక ప్రపంచ నాడిగా ఇవాళ మొదలైనటువంటి పరిస్థితి. ఈ పర్షియన్ నుంచి, గల్ఫ్ నుంచి, అరేబియన్ సముద్రం నుంచి 33 కిలోమీటర్ల మొత్తం కూడా ఈ రోజున ఈ సన్నని మార్గం అంతా కూడా పూర్తిగా గందరగోళం అయిపోయిన పరిస్థితుల్లో దాదాపు 20% ప్రపంచ చమురు సరఫరాలో 25% ఈ మార్గం గుండానే వెళుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఆగిపోతే ఇదవుతుంది అనేది రోజు నిత్యం జరుగుతున్నటువంటి ఆందోళన. ఇది ఇలా ఉంటే భారత్కు వచ్చినటువంటి ఇబ్బంది ఏమన్నా ఉందా అంటే, ఇప్పుడు మళ్ళీ ఈ 19 నౌకలు ఆగిపోయాయి కాబట్టి ఏదో అయిపోతుందో అది ఇదని హడావుడి పడాల్సిన అవసరం లేదు. మనకి ఇది ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి దీని ప్రకారంగా ఏంటంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ 65 రోజుల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ బ్లాక్ మార్కెటింగ్ వాళ్ళు రెచ్చిపోకుండా వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి స్థానిక ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ మనకి క్లియర్ డేటా ఉంది. అందుకని ఈ ఎల్పిజి సంక్షోభం అనేటువంటిది తాత్కాలికం ఇప్పటి వరకు. కానీ ఇప్పటికిప్పుడు ఈ 19 నౌకలు ఆగిపోయినా కూడా భారత్కు వచ్చినటువంటి భయం లేదు. ఆల్రెడీ గుజరాత్ కు ఒక పెద్ద నౌక వచ్చిందంటండి, క్లియర్ అవుతాయి. బట్ ఏంటంటే టైమ్లీగా ఆగిపోయిన పరిస్థితి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తప్ప మనం ఇక్కడేం భయపడాల్సిన అవసరం లేదు. ఇది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూస్తున్నామండి 99 టీవీ.